శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. రాఖీ పండుగ శ్రావణ పౌర్ణమి రోజున రాఖీ పండుగ, అలాగే రక్షాబంధనం అనేటటువంటి పేర్లతో పిలుచుకునేటటువంటి ఒక పండుగని మనం ఆచరించుకుంటూ ఉంటాం. ఇది ఏమిటి అంటే, అక్క లేదా చెల్లి, అక్క చెల్లెళ్ళకి, అన్న లేదా తమ్ముడు, అన్నదమ్ములు ఒక రక్షాబంధనాన్ని కడతారు. ఎందుకు కడతారు? మీకు మేము ఉన్నాము అని చెప్పి తెలియచెప్పేందుకు ఈ రక్షాబంధనం అనేటటువంటి ఒక పండుగని చేసుకుంటాం. దీని యొక్క ముఖ్యోద్దేశం ఏమిటి అంటే, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరుగుతూ ఉంటారు. అంటే ఒక తల్లి గర్భాన జన్మించి ఉంటారు కాబట్టి ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరుగుతూ ఉంటారు. మరి ఆ అక్క చెల్లెళ్ళు పెద్దవాళ్ళయ్యే కొద్దీ, వయస్సు పెరిగే కొద్దీ వారికి ఒక రక్షణ అవసరం. ఈ రక్షణ అన్నదమ్ముల ద్వారానే వస్తుంది. కాబట్టి ఈ అన్నదమ్ములు చక్కటి రక్షణనిస్తారన్నమాట. అంటే తండ్రి గారి కదండి సంరక్షణ బాధ్యత అంటే, తండ్రి గారిదే సంరక్షణ బాధ్యత. కానీ ఆ తండ్రి గారు ఎంతవరకు కాపాడగలుగుతూ ఉంటారు? ఎవరి యొక్క విద్యుక్త ధర్మాలు వాళ్ళకు ఉంటూ ఉంటాయి గదా! ఉద్యోగ ధర్మాలుంటాయి, కొన్ని విద్యుక్త ధర్మాలుంటాయి. వాటి విధులలో తండ్రి గారు ఉన్నప్పుడు లేదా తల్లిగారు ఉన్నప్పుడు ఈ పిల్లల సంరక్షణ ఎవరు చూసుకోవాలి అంటే, తండ్రి తరువాత అన్నదమ్ములే ఆడపిల్లల్ని కంటికి రెప్పలా చూసుకుంటూ ఉండాలి. తండ్రి గారితో పాటు చూసుకోవాలి. తండ్రి గారి తదనంతరం కూడా అక్క చెల్లెళ్ళని ఈ అన్నదమ్ములు చూసుకోవాలి. ఈ వయస్సు పెరిగే కొద్దీ మరి వీళ్ళల్లో స్త్రీత్వం సంతరించుకుంటూ ఉంటుంది కదా! మరి అలా సంతరించుకుంటూ ఉన్న క్రమంలో వారి వయసుకి దగ్గరగా ఉన్నటువంటి ఈ అన్న గాని లేదా తమ్ముడు గాని అయినట్లయితే కంటికి రెప్పలా కాపాడుతారు. ఎటువంటి ప్రమాదాలకి లోనవ్వకుండా చక్కటి రక్షణ కల్పిస్తారు. శీలానికి ఇబ్బంది లేకుండా, ఆడపిల్లల యొక్క శీలానికి ఇబ్బంది లేకుండా, మీకు మేము రక్షణగా ఉన్నామమ్మా, నీకు చక్కగా వివాహం చేసి అత్తగారికి ఇంటికి పంపించి నీ భర్త చేతుల్లో నిన్ను పెట్టేంత వరకు మేము నిన్ను చక్కగా కాపాడుకుంటాము అని చెప్పుకోవడంలోని ఉద్దేశమే ఈ రాఖీ పండుగ అని చెప్పి తెలియజేస్తూ, శ్రావణ పౌర్ణమి రోజున ఈ రాఖీ పండుగని చక్కగా ఆడపిల్లలు అన్నదమ్ములకి ఈ రక్షాబంధనాన్ని కడతారు. మీ వల్ల మాకు రక్ష జరగాలి, మమ్మల్ని కుశలంగా చూసుకోండి, మమ్మల్ని చక్కగా మంచిగా చూసుకోండి అని చెప్పి ఆ అన్నదమ్ముల్ని వేడుకుంటారన్నమాట. ఆ చెప్పడంలోని అంతరార్థమే ఈ రక్షాబంధనం అని చెప్పి తెలియజేస్తూ, రక్షాబంధనం అనంగానే చక్కగా అన్న చెల్లి లేదా అక్క తమ్ముడు చేసుకునేటటువంటి పండుగగా దీన్ని మనము ఎంతో వైభవంగా చేసుకుంటాము అని చెప్పి తెలియజేస్తూ నమస్కారం.